మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడానో నాకే తెలుసుంటలేదు. ఇది మొన్న ఒక మంచి పరిణామం మన తెలంగాణ వాసులందరికీ అందింది. నక్సల్స్ ఎంఎల్ పార్టీ వాళ్ళు శాంతిని కోరుతున్నారని అంటున్నారని మనకు ప్రత్యేకంగా తెలియపరిచిండ్రు. ఇది మొత్తం ఆంధ్రాకు పోయిందా వేరే రాష్ట్రాలకు పోయిందా అని మనకు తెలియదు. కాబట్టి మనం తెలంగాణ వాసులం అందరూ ఇక్కడ కలిసి శాంతి కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నామని నేను అనుకుంటున్నా. దీంట్లో నక్సలైట్స్ కూడా ఏమనుకుంటున్నారు, వారు కూడా అంతిమ దశకు చేరుకుంటున్నారని నేను అనుకుంటున్నా. వాళ్ళతోని కూడా ఆ రాష్ట్ర పౌరులు ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళతో కలిసి జీవిస్తున్నారు, వాళ్ళకు సహాయం చేస్తున్నారు. ఈ యుద్ధంలో వాళ్ళు కూడా అంతమైపోతున్నారు అని ఒక స్టేట్మెంట్ ఉన్నది. 1/3 ఆఫ్ లోకల్ సిటిజన్స్ ఆర్ బీయింగ్ కిల్డ్ అంటే చాలా నష్టపరిమాణం. ఇది భారతదేశమే గుర్తుంచుకోవాలి అని మనం అనుకుంటున్నాం. ఇన్ని రోజులు ఆదివాసీలకు స్వేచ్ఛత ఉండే, ఇంకా నిజాం ప్రభుత్వం అప్పుడు కూడా హేమంత్ రావు వచ్చి ఏమన్నాడంటే వీళ్ళు మన రెగ్యులర్ సొసైటీకి తీసుకురావద్దు, వాళ్ళను దానికే పరిమితం చేస్తే, వాళ్ళ దేశానికి వాళ్ళ రాష్ట్రంకే పరిమితం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉండి డ్యాన్సు పాటలు వ్యవసాయంతో జీవించగలుగుతారని చెప్పిండు. కానీ ఇప్పుడు కూడా ఇంతమంది మన చనిపోతున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ నోటీస్కి వచ్చిందా లేదా, భారతీయ ఇంటలెక్చువల్కు ఇది నోటీస్కు వచ్చిందా లేదా అని ఫస్ట్ టైం మేము వింటున్నామండి. 1/3 ఆఫ్ ద ప్రజలు ఆదివాసులు వస్తున్నారంటే ఇది చాలా కష్టమైన పరిణామం. నక్సల్స్ ఎటుపోతారో ఏమో కానీ వీళ్ళను ఆదివాసీలను కాపాడడం మన బాధ్యత. శాంతి చర్చల కొరకు వాళ్ళు చాలా రోజుల తర్వాత స్వయంగా పూనుకొని ఒక ఉత్తరం భారతదేశంకు అందించిందంటే అది పెద్ద పరిణామం. దీని మీద భారత ప్రభుత్వం కూడా ఆలోచించాలి, విరమించుకోవాలి. ఎందుకంటే వాళ్ళే శాంతియుతంగా విరమించుకుంటున్నారు యుద్ధం కాబట్టి. భారతదేశం సైన్యం కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా విరమించుకోవాలని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ.